హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు బకాయిల చెల్లింపులపై మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పదవి విరమణ చేసిన పెన్షనర్ల జీవితాల్లో బకాయిల అంశం ఇప్పుడు ఒక తీరని వేదనగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందక వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించే దిశగా ఇప్పుడు కీలకమైన అడుగులు పడుతున్నాయి. హ్మ్. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలు దాదాపు 35,000 కోట్ల రూపాయలకు చేరడం అనేది ఒక ఆందోళనకరమైన పరిణామం. ఈ భారీ మొత్తంలో పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు హెల్త్ కార్డుల చెల్లింపులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఏ రంగంలోకి దిగి ఈ సమస్యను పరిష్కరించాలి అని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తోంది. కేవలం మాటలతో మాత్రమే కాకుండా బడ్జెట్ కేటాయింపుల ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వారు నమ్ముతున్నారు. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సిన 35,000 కోట్ల బకాయిలు అనేది ఏదో ప్రభుత్వం ఇస్తున్న అదనపు సాయం కాదు. అది వారు కష్టపడి పనిచేసినందుకు రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన సొమ్ము. ఈ బకాయిల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం వల్ల రిటైర్ అయిన వృద్ధ పెన్షనర్లు తమ వైద్య అవసరాల కోసం, తమ పిల్లల పెళ్లిళ్ల కోసం లేదా గృహ రుణాల కోసం చెల్లింపుల కోసమో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ బాధలను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏపీ జేఏసీ నాయకత్వం ఒక ప్రణాళికాబద్ధమైన పోరాటాన్నైతే ప్రారంభించింది. మరి ఇందులో భాగంగా రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌లో ఈ బకాయిల చెల్లింపుల కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని వారు కోరుతున్నారు. మరి బడ్జెట్‌లో పద్దుల వారీగా నిధులు కేటాయిస్తేనే ఆర్థిక శాఖ నుండి నిధులు విడుదల సులభతరం అవుతాయనైతే వారి అభిప్రాయము. మరి ఈ సమస్యపై రాజకీయంగా కూడా ఒత్తిడి పెంచేందుకు ఏపీజీఏ ఏపీజీఏ ప్రతినిధులు బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ గారిని కలిసి ఆయనకు తమ సమస్యలతో కూడినటువంటి ఒక సమగ్ర విన్నప పత్రాన్ని కూడా అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ఇటువంటి వినప విన్నప పత్రాలను అందజేసే ఒక భారీ కార్యక్రమాన్ని ఆ సంఘం చేపట్టింది. తమ గోడును కేవలం అధికారులకే కాకుండా చట్టసభల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు వివరించడం ద్వారా ప్రభుత్వంపై నైతిక ఒత్తిడి తీసుకురావచ్చని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా శాసనసభ మరియు శాసన మండలి సమావేశాల్లో 35,000 కోట్ల బకాయిల అంశాన్ని ఒక ప్రత్యేక చర్చగా లేవనెత్తాలని, ప్రభుత్వం దీనిపై ఒక స్పష్టమైన కాలపరిమితితో కూడినటువంటి హామీ ఇచ్చేలా ఉండాలని వారు కోరుతున్నారు. సంఘం నాయకుల విన్నపంపై సానుకూలంగా స్పందించిన బొత్స సత్యనారాయణ గారు ఉద్యోగుల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను కేవలం ఒకే మొత్తంగా కాకుండా పద్దుల వారీగా హెడ్ వైజ్ అంటే ఏ విభాగానికి ఎంత బాకీ ఉంది, ఏ రకమైన బాకీలు ఎంత కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి అనే పూర్తి వివరాలను సేకరిస్తామని హామీ ఇచ్చారు. మరి ఈ వివరాలను తీసుకున్న తర్వాత వాటిని ప్రభుత్వం ముందు ఉంచి సమాధానం కోరుతామని అయితే చెప్పారు. ముఖ్యంగా ఫైనాన్స్ బిల్లు అసెంబ్లీలోకి వచ్చే సమయంలో లేదా బడ్జెట్ చర్చల సందర్భంలో ఈ అంశాన్ని సభలో అత్యంత బలంగా అయితే ప్రస్తావిస్తామని ఆయన ఉద్యోగ సంఘం నాయకులకు భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగులకు న్యాయం జరిగేలాగా చూస్తామని ఆయన పేర్కొన్నారు. మరి ఈ కీలకమైన భేటీలో ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు పువ్వాల శ్రీనివాసరావు గారు, జిల్లా కార్యదర్శి లంక సత్యబాబు గారితో పాటు పలువురు సంఘ ప్రముఖులు మరియు సభ్యులు పాల్గొన్నారు. కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు,
ఎంపీలను కలిసి ఈ బకాయిల సమస్యలను వివరించే కార్యక్రమాన్ని వారు ముమ్మరం చేశారు. అయితే ఒక సాధారణ ఉద్యోగికి రావాల్సిన 10,000 నుండి రూ. 1,00,000 వరకు ఉన్న ప్రతి పైసా వారి కుటుంబానికి ఎంతో అవసరమని, దీనిని ప్రభుత్వం విస్మరించకూడదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేయకపోతే భవిష్యత్తులో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామనే సంకేతాలను కూడా వారు ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంతవరకు సానుకూలంగా వ్యవహరిస్తుందో వేచి చూడాలి. ఈ 35,000 కోట్ల బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైతేనే రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాల్లో మళ్ళీ వెలుగులు అయితే నిండుతాయని ఆశించవచ్చు.